పడుతుంది. దీనికి ఏమీ లేదండి, కాస్త రన్నర్స్కే చిన్న చీపురు పుల్ల ఏదైనా ఇలా గుచ్చుకుంటే మనకే వేరొచ్చేస్తుంది. మరో కుండీలోకి వేయాలనుకుంటే ఇలాగండి, అక్కడ కుండీ పెట్టుకుని ఈ ఈను పుల్లనే ఇలా అడ్డంగా దాన్ని నేలకి తాకేటట్టు పెట్టానండి, అంతే. ఆ కుండీకి కొన్ని నీళ్ళైతే వేద్దాం. ఇలా వేయటం వలన ఆ మట్టి తగిలండి ఆ రన్నర్స్కే ఏరొస్తుందండి. బాగా ఏరొచ్చాక చిగుర్లు వచ్చాక మనం మొదలకి కట్ చేసేసుకుంటే మరో మొక్క రెడీ. అలానే ఈ పక్కన ఇది ఉంది కదండి, దీన్ని నేరుగా కుండీలోనే అమర్చేద్దాం. బాగా ఏర్లు వచ్చాక మరో కుండీలోకి మార్చుకోవచ్చు. ఇలా ఎన్నో మొక్కలను చేయొచ్చండి. నాకు ఇలా 3 మొక్కలకే 3 రన్నర్స్ అయితే వచ్చాయి. ఇదే కాదండి, తీగజాతి మొక్కలకి కూడానండి పక్క నుంచి వచ్చే కొమ్మల్ని ఇలాగే మనం మట్టిలో నాటుకుంటే పక్క నుంచి మొక్క అయితే వస్తుందండి. ఒకే విత్తనం ఉంది వచ్చింది అనుకుని అయిపోయాక అయ్యో విత్తనాలు లేవని బాధపడుతూ ఉంటాం కదా, అలాంటి తీగజాతి